వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే తాటి ముంజలు అంటే మేము మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ అయితే నాకు తాటి ముంజలు లాగా గొప్పగా వేసారు అనమాట. సో కొనుక్కుందామని చెప్పి ఆపాను. సో ఎంత డజన్ అని అంటే అరౌండ్ 120 రూపీస్ చెప్పారు. నేనైతే 2 డజన్స్ తీసుకున్నాను. అంటే ఇదే కదా సీజన్, మళ్ళీ ఇంకా ఈ సీజన్లోనే దొరకనివి కదా అని చెప్పేసి ఇంకా 2 డజన్స్ తీసుకున్నాను అనమాట. సో అది ఎలా కట్ చేస్తారు ఏంటి అనేది మన ముందే కట్ చేసి ఇచ్చారు. సో నాకు చాలా బాగా అనిపించింది. సో తాటి ముంజలు మనకి లేతవే తినాలండి. సో ముదరవి అయితే తినకూడదు. అంటే మరీ ముదిరిపోతాయి కదా, అవి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినకూడదు అనమాట. అంటే డైజెస్ట్ అవ్వదన్నమాట. సో లేత ముంజలు అయితే మనం తినచ్చు. సో అది ఒకలేమో పైన చెక్కుతున్నారు, ఇంకొకలేమో లోపల ముంజల్ని నీట్గా అలాగా వేస్తున్నారు అనమాట. సో మనకి ముంజలు తీసేటప్పుడు వాటర్ అది కూడా వచ్చేయకూడదు కదా, సో అలా నీట్గా తీస్తున్నారు. సో నేను మాటికి అడిగాను అనమాట. సో లేత వేయండి వద్దు అని. సో వాళ్ళు కూడా అలాగే లేత వేశారు. సో నేను అరౌండ్ 2 డజన్స్ తీసుకున్నాను. సో మీరు కూడా తాటి ముంజలు ఎప్పుడైనా ఇలా కొనుక్కొని ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మీకు ఈ తాటి ముంజలతో ఏమైనా రెసిపీస్ ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. లేదా ఆ లింక్స్, యూట్యూబ్ లింక్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి. నేను కూడా రెసిపీని ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.